ఒక అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకుని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేస్తున్నట్లుంది. అలసిపోయి నిద్రపోతుందని అనుకుంది. ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువులకు చెప్పింది. కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఈ కోతిని అలాగే పీకల దాకా తిన్నట్లుంది అని దాని మిత్రులకు చెప్పింది. ఇంకా సేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగం వచ్చినట్లుందనుకుని స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పినట్టుంది అనుకుని అన్ని జంతువులకు ఇదే విషయం చెప్పింది. ఈ సంగతి అనుమానపు సింహం చెవన పడింది. అదేమో తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘాలోచనలో ఉన్నట్లుందని అనుకుంది. కొంత సమయం తర్వాత కోతిని నిద్ర లేపడానికి దొంగనక్క, ఎలుగుబంటి, కొంగ, కుందేలు, సింహం ఇలా జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక ముసలిగద్ద అక్కడ వాలి ఎందుకు గుంపుగా ఉన్నారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గద్ద నవ్వింది. ఇప్పుడు మీరందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకలా ఉందో దాన్నే అడిగి తెలుసుకుందామని అంది. జంతువులన్నీ అరిచేసరికి కోతి కళ్ళు తెరిచి చూసింది. గద్ద విషయమంతా దానికి వివరించింది. కోతి కిచకిచా నవ్వి, కాదు కాదు, నేను పట్నంలో మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంట అని అంది. గద్ద నవ్వి, చూసారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచింది వారు కోతిని అపార్థం చేసుకున్నారు అని అంది. అవి తమ తప్పు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్ళీ తన ధ్యానంలో తాను మునిగిపోయింది. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.